హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు చికెన్ చుక్కా గీ రోస్ట్ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది, తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే, ముందుగా ఇట్లా చికెన్ బోన్లెస్ తీసుకున్నానండి. దాంట్లోకి వినిగర్ వేసుకున్నా, మీరు నిమ్మకాయ కావాలంటే కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకున్నా. మిర్చి పౌడరు మన కారానికి తగినట్టు వేసుకోవచ్చు. ధనియా పౌడరు 1/2 స్పూన్, మిర్చి పౌడర్ 1/2 స్పూన్, ధనియా పౌడరు 1 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్టు, సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు చికెన్ చుక్కా వేసుకుంటున్నాము. మసాలా ఈ మసాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదంతా వేసి బాగా మిక్స్ చేసుకుంటాము. 10 రూపీస్కి దొరుకుతుందండి చికెన్ చుక్కా మసాలా అని మనకి షాప్స్లలో, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం పెనంలో. అది ఒక 1/2 అవర్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నానండి. 1/2 అవర్ తర్వాత ఇట్లా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాం చికెన్ని. బాగా ఇట్లా తిప్పించి మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు ఇట్లే తినేయచ్చండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మాకు ఇట్లా చేసి పెట్టినామంటే చేసేటప్పుడే సగం అయిపోతాయండి, అంత టేస్ట్గా ఉంటాయి. ఇంకొకసారి వేసుకుంటాము. మంచిగా ఇట్లా అన్నీ వేసి ఇట్లా ఫ్రై చేసుకుంటాము. అన్నీ అయిపోయినాయండి, అన్నీ ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం చికెన్ చుక్కా గీ రోస్ట్ అన్నాం కదా, ఇప్పుడు గీ వేసుకుంటామండి. పెనం పెట్టుకొని కొద్దిగా గీ వేసుకుంటాము. అందులో కాజు పప్పులు వేసుకుంటాం, కొద్దిగా పచ్చిమిరపకాయలు. ఈ ముక్క తినేటప్పుడు బాగా పచ్చిమిరపకాయ తగులుతుంటే కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి, దానికని పచ్చిమిరపకాయలు వేసుకుంటాము. బాగా 2 మంచిగా ఫ్రై అయ్యేదాకా చేసుకొని మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసేసుకుంటాము. ఇందులో కొత్తిమీర వేసుకుంటాం. ఒకసారి టాస్ట్ చేసుకున్నామంటే మనకి చికెన్ గీ రోస్ట్ రెడీ అయిపోతుంది, చికెన్ చుక్కా గీ రోస్ట్ రెడీ అయిపోతుందండి. మీరు ఇట్లనే ట్రై చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. మనకి పప్పు అన్నానికి, రసానికి స్టార్టర్గా బాగుంటుంది, లేకపోతే స్నాక్ టైంలో కానీ ఇట్లా చేసుకొని తినచ్చండి, చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా, మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.